వెల్కమ్ టు మెగా 9 టీవీ. 1999 కార్గిల్ యుద్ధం భారత సైనిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. గడ్డకట్టే చలిలో ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ సైన్యాన్ని మన వీర జవాన్లు మట్టి కరిపించిన విషయం మనందరికీ తెలుసు. అయితే కొండల పైభాగంలో దాక్కున్న శత్రువును ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ గా ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అలాంటి కష్టకాలంలో సైన్యానికి మద్దతుగా గగనతలం నుంచి పాకిస్తాన్ బంకర్లను బూడిద చేయడానికి భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఆ భయంకరమైన ఎయిర్ ఆపరేషన్ ఫైరే ఆపరేషన్ ఫాసేద్ సాగర్. ది గోల్డెన్ యారోస్ అనే మన స్పెషల్ స్క్వాడ్రన్ ఏకంగా 16,600 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్ హిల్స్ మీదకు లైజర్ గైడెడ్ బాంబుల వర్షం కురిపించి యుద్ధం గతిని మార్చేసింది. కానీ ఇక్కడ చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక అతిపెద్ద సీక్రెట్ ఉంది. ఆపరేషన్ ప్రారంభం నాటికి భారత్ వద్ద ఈ లేజర్ బాంబులను వాడే పూర్తి టెక్నాలజీ లేదు. పైగా అమెరికా మనకు సహాయం చేయడానికి నిరాకరించింది. ఆ టైంలో మనకు ఆపద్బాంధవుడిలా నిలిచింది ఇజ్రాయెల్. లేటెస్ట్ గా ఆపరేషన్ సఫెద్ సాగర్ ది అన్టోల్డ్ స్టోరీ అనే కొత్త వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలై 1999 కార్గిల్ యుద్ధంలో భారత వాయుసేన పోషించిన కీలక పాత్రను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ప్రత్యేకించి ది గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ ప్రదర్శించిన సాహసాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ఆపరేషన్ సఫెద్ సాగర్ ది రియాలిటీ స్టోరీ ఏంటి? పాక్ కు చుక్కలు చూపించిన హీరోలు ఎవరో తెలుసుకుందాం పదండి. 1999 మే నెల లదాఖ్ ప్రాంతంలోని కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టార్లలోని ఎత్తైన మంచు పర్వతాలపైకి పాకిస్తాన్ బలగాలు దొంగచాటుగా చొచ్చుకొచ్చి తిష్టవేశాయి. పైన వాళ్లు ఉండటం వల్ల కింద నుంచి వెళ్లే మన పదాతి దళంపై సులభంగా దాడులు చేయడం మొదలు పెట్టారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ ని చేపట్టింది. వారికి గగనతల మద్దతు ఇవ్వడానికి వాయుసేన ఆపరేషన్ సఫెద్ సాగర్ కు శ్రీకారం చుట్టింది. దీనికోసం భటిండా ఎయిర్ బేస్ లో ఉన్న వాయుసేనకు చెందిన 17వ స్క్వాడ్రన్ ది గోల్డెన్ యారోస్ దళాన్ని భారత్ రంగంలోకి దింపింది. కానీ ఇది సాధారణ యుద్ధం కాదు. 14,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఫైటర్ జెట్స్ నడుపుతూ ఆ మంచు కొండల్లో దాక్కున్న శత్రువుల బంకర్లను గుర్తించడం అత్యంత కష్టమైన పని. ప్రతికూల వాతావరణం, ఆక్సిజన్ కొరత ఇలాంటి ఛాలెంజింగ్ పరిస్థితులలో గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్ అద్భుతం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న పాక్ ఆయుధ నిల్వలు, సరఫరా కేంద్రాలపై భీకర దాడులు చేయడం స్టార్ట్ చేసింది. కార్గిల్ యుద్ధంలో అత్యంత కీలకమైన పాయింట్ టైగర్ హిల్స్. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఖచ్చితంగా పాక్ బంకర్లను పేల్చేయాలి. అందుకోసం భారత వాయుసేన మిరేజ్ 2000 యుద్ధ విమానాలను, లేజర్ గైడెడ్ బాంబులను వాడాలని డిసైడ్ అయ్యింది. కానీ ఇక్కడే మనకు ఒక పెద్ద టెక్నికల్ సమస్య ఎదురైంది. లేజర్ బాంబులు కరెక్ట్ గా టార్గెట్ ను కొట్టాలంటే లైటనింగ్ లేజర్ డెసిగ్నేటర్ ప్యాడ్ అనే పరికరం కావాలి. అది టార్గెట్ మీద లేజర్ భీమ్ వేస్తే బాంబు ఆ లైట్ ను ఫాలో అవుతూ వెళ్లి ఖచ్చితంగా గురి కొడుతుంది. 1997లోనే ఈ ప్యాడ్స్ కోసం మన ఇజ్రాయెల్ తో ఒప్పందం కూర్చుకున్నాం. అయితే వాటికి అమెరికా అందించిన పేవ్ వే కిట్లకు అనుసంధానించాలి. కానీ 1998లో భారత్ చేసిన ప్రోఖ్రాన్ అణు పరీక్షల తరువాత అమెరికా మనపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ బాంబులకు అవసరమైన ఫ్యూజులు, టెక్నాలజీని అమెరికా మనకు ఇవ్వలేదు. ఇంకోవైపు మిరేజ్ విమానాల సాఫ్ట్వేర్ కూడా పాతబడిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా హ్యాండ్ ఇచ్చిన ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గకుండా మనకు మద్దతుగా నిలిచింది. పాకిస్తాన్ మట్టి కరిపించడానికి ఇజ్రాయెల్ కు చెందిన ఒక స్పెషల్ టెక్నాలజీ టీం హుటాహుటిన భారత్ కు చేరుకుంది. ఏకంగా 12 రోజుల పాటు వాళ్ళు బెంగళూరు, గాల్వియాడ్ ఎయిర్ బేస్ లలో మన ఎయిర్ ఫోర్స్ లో కలిసి రాత్రింబవలు పనిచేశారు. లేజర్ బాంబులకు, లైటనింగ్ ప్యాడ్స్ కు అనుసంధానం చేసి మన మిరేజ్ విమానాలను యుద్ధానికి రెడీ చేశారు. 1999 జూన్ 24 ఆ చారిత్రాత్మక దాడులకు ముహూర్తం ఖరారైంది. వింగ్ కమాండర్ రఘునాథ్ నంబియార్ తన మిరేజ్ జెట్ తో 16,600 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్ హిల్స్ వైపు దూసుకు వెళ్లారు. లక్ష్యానికి సరిగ్గా 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఇజ్రాయెల్ ఇచ్చిన లేజర్ ను ఫైర్ చేశారు. 600 కిలోల భారీ లేజర్ గైడెడ్ బాంబు ఆ లేజర్ భీమ్ ను ఫాలో అవుతూ వెళ్లి ఖచ్చితంగా టైగర్ హిల్స్ పై ఉన్న పాక్ బంకర్లను నామరూపాలు లేకుండా పేల్చేసింది. ఆ దెబ్బతో పాక్ సైన్యం వెన్నెముక విరిగిపోయింది. 2 రోజులకే కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఆ టైంలో ఇజ్రాయెల్ గనుక సరైన సమయానికి సహాయం చేయకపోతే ఆ ఆపరేషన్ చాలా కష్టమయ్యేదని ఎయిర్ మార్షల్ నంబియార్ ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు.
ఈ విజయం వెనుక గోల్డెన్ యారోస్ దళానికి చెందిన ఎంతో మంది వీరుల త్యాగాలు ఉన్నాయి. ఈ బృందానికి వింగ్ కమాండర్ బిఎస్ ధనోవా నేతృత్వం వహించారు. ఆయనే తర్వాత 2016లో వాయుసేన అధిపతిగా మారారు. ఇక ఈ దళానికి ఫెట్ కమాండర్ గా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా గల్లంతైన తన తోటి ఫైటర్ కోసం వెళ్లి పాక్ క్షిపణి దాడికి గురయ్యారు. ప్రాణాలతో బయటపడిన ఆయన్ను పాక్ సైన్యం చిత్రహింసలు పెట్టి చంపేసింది. ఆయన త్యాగానికి ప్రభుత్వం మరణానంతరం వీర్ చక్ర పురస్కారం అందించింది. అలాగే నైట్ ఫ్లయింగ్ ఆపరేషన్లను ధైర్యంగా చేపట్టిన యువ పైలట్ రాజ్పాల్ సింగ్, దలీవాల్, ఫ్లయింగ్ ఆఫీసర్లు సిహెచ్ బాల్రెడ్డి, అమిత్ గుప్తా, జితేంద్ర సంగ్వాన్ లాంటి ఎందరో పైలట్లు ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించి భారత పదాతి దళానికి టైగర్ హిల్స్ చేరుకునేలా మార్గాన్ని సుగమం చేశారు. మరి కార్గిల్ విజయానికి వెనుక ఉన్న ఈ అద్భుతమైన వైమానిక గాథ ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో మన ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సిరీస్ భారత సైనికుల ధైర్య సాహసాలను, మన యువసేన అసాధారణ పరాక్రమాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇజ్రాయెల్ అందించిన వ్యూహాత్మక సహాయం, మన సైనికుల అచంచలమైన స్ఫూర్తి కలిసిన కార్గిల్ యుద్ధంలో మనకు విజయాన్ని అందించాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కథ మాత్రమే కాదు, దేశభక్తికి, త్యాగానికి నిదర్శనం. భారత వాయుసేన చేసిన ఈ సాహసం, పైలట్ల త్యాగాలకు నిజంగా మనం సెల్యూట్ చేయాల్సిందే.